ఒక సూత్రము, ఆధ్యాత్మిక సూత్రము, ఆధ్యాత్మిక దైవ ప్రణాళిక ప్రత్యక్షతలో ఒక సూత్రము చెప్పి ముగించేస్తాం. దేవుడు తన కార్యమును నెరవేర్చుట. శ్రద్ధగా వినాలి ఈ మాట. దేవుడు తన కార్యమును నెరవేర్చుట, కార్యము చేసినప్పుడు కాదు, దాన్ని చేస్తానని ప్రకటించినప్పుడే అది నెరవేరడంతో సమానం. దేవుని బిడ్డలారా, శిలువ యజ్ఞము అనేది జరిగిన తరువాత జరిగినట్టు కాదు, నేను బలి కాబోచున్నానని చెప్పినప్పుడే జరిగినట్టు. ఏ పనైనా నీ జీవితంలో కూడా నేను నీ కొరకు ఈ పని చెయ్యబోతున్నాను అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అప్పుడే ఆ పని జరిగిపోయినట్లు దేవుడు లెక్కిస్తాడు, నీవు కూడా లెక్కించాలి. ఎందుకనగా దేవుడు చెప్పిన తర్వాత వెనక్కి పోవడం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన తర్వాత జరగకపోవడం అనేది ఉండదు. దేవుడు సెలవిచ్చిన ఏ మాటైనా నిరర్ధకము కానేరదు. భూమికి పునాది వేయకముందే దేవుని కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే అబ్బబ్బా ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కార్యాలన్నీ కంప్లీట్ అయిపోయినాయట. ఎప్పుడైనాయి? జగత్తు పునాది వేయబడ్డప్పుడు. ఇంకా అప్పటికి ఆదాము లేడు, హవ్వ లేదు, పాపము లేదు, సర్పము రాలేదు, ఏమీ లేదు, మానవ జాతి లేదు, ఎవడు లేడు అసలు. అయినా అప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమైనవి. అందులో ఆయన శిలువ యజ్ఞము కూడా సంపూర్ణమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. భూమి మీదికి వచ్చి ఆయన అందుకే పదే పదే ప్రకటించాడు, నేను యెరూషలేముకు వెళ్ళాలి, శాస్త్రులు ప్రధాన యాజకులు నన్ను కొడతారు, నన్ను హింసిస్తారు, వాళ్ళను చంపేస్తారు, ఆ తర్వాత నేను 3వ దినమున తిరిగి లేస్తాను అని మాటి మాటికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇలాగ జరగబోతున్నదని చెప్పుట ఆ కార్యము జరుగుటతో సమానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 33 నుండి 34 చదవండి. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ఎందుకు చెబుతున్నాడు మాటి మాటికి? చెప్పటమే చేయడం. దేవుని పద్ధతి, కార్యాచరణ విధానం ఏంటంటే చెప్పటమే చేయడం. మనం మనుషులమైతే చెప్పడం వేరేది, తర్వాత చేయడం వేరే రకంగా ఉంటుంది. అట్లా కాదు. దేవుడు సత్యవంతుడు, డీటెయిల్డ్గా చెప్తున్నాడు. ముందు శాస్త్రులు ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడతాడు. వాళ్ళు ఈయనకు తీర్పు తీర్చి మరణశిక్ష విధిస్తారు.
విధించినాక రోమా ప్రభుత్వం నడుస్తూ ఉంది గనుక మేము ఇతన్ని చంపకూడదు, అన్యులు చంపాలని అన్యుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయన్ను అపహసించి కొట్టాక ముందు కొడతారంట, కొట్టి అపహసించి ఉమ్మి వేసి చంపెదరు. ఎంత బాగా చెబుతున్నాడు. ఇన్ని చేస్తారా? అయితే మరి తెలిసినాక మరి అక్కడ పోవడం ఎందుకు ప్రభువా? తెలిసిన తర్వాత వెళ్ళడం ఎందుకు? ఇంకో దారింబడి ఎట్టనే ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోదాం కదా. ఇంత ఘోరంగా నిన్ను చిత్రహింసలు పెట్టి చంపుతారని బాగా చెప్తున్నావు కదా, మరి అటెందుకు వెళ్ళడం? ఇంకో దారి వెళ్ళిపోదాం మనం అంటే కాదు 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 అసలు వచ్చిందే దీనికోసం బాబు. ఇలా చచ్చిపోదామని వచ్చాను కదా. అదే ఆ 10వ అధ్యాయంలోనే ఇప్పుడు మీరు చదివింది 33, 34. ఆ 10వ అధ్యాయంలోనే 45లో చెప్పాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అమ్మా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు వచ్చిందే నేను మీ కొరకు చచ్చిపోవడానికి. రండి మనం యెరూషలేముకు వెళదాం. యెరూషలేముకి ఎందుకు వెళ్దాము? అక్కడ నాకు సన్మానం చేస్తారు, అక్కడ నాకు గజమాలేసి అక్కడ మరి నన్ను బాగా గౌరవిస్తారు. పదండి యెరూషలేము పోదాం అన్నట్టు చెబుతున్నాడు ఆయన. యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలి? పద అక్కడ నన్ను చంపబోతున్నారు, అక్కడ నేను యజ్ఞము కాబోచున్నాను. ఎందుకొరకే ఈ భూమి మీదకి వచ్చాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు మళ్ళీ అదే మాట, ప్రధాన యాజకులకు శాస్త్రులకు. అదే సందర్భం మార్కు 9లో ఉన్నదే, మార్కు 10వ అధ్యాయంలో ఉన్నదే, ఇక్కడ మత్తయి 20వ అధ్యాయంలో అదే సందర్భం, అదే ఈవెంట్, అదే ఇన్సిడెంట్ రాశారు. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయన అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. ఆయన చచ్చిపోయినట్టు నటించి ఆడ నుంచి తప్పించుకొని కాశ్మీర్కి వచ్చును అని చెప్పిండా. ఇప్పటి హౌలా బేవకూఫ్ గారు చెప్తున్నారు అట్లా. వాళ్ళని తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటానండి, స్టూపిడ్ ఫెలోస్. యేసు ప్రభు అంటే చచ్చిపోలేదట, ఆయన చచ్చిపోయినట్టు నటించినట్టు నటిస్తే అయ్యో పోయిండు అనుకొని అక్కడి నుంచి దింపాడట. దింపి సమాధిలో పెట్టాడట. పెడితే చచ్చిపోలేదు కదా, మెలకు వచ్చింది. వచ్చి అడ్డంగా పెద్ద రాయి ఉంది కదా, ఆ రాయి సందుల నుంచి దూరి బయటకు వచ్చి ఆడ నుంచి నడిచి ఎక్కడికి వచ్చాడట? కాశ్మీర్కి వచ్చిండట. నిజంగా అదే జరుగుంటే అంతకన్నా అద్భుతమే లేదు. ఈ హౌలగాండ్లకు తెలియదు. ఎవరైనా ఒక డాక్టర్ని అడగండి, ఆయన ప్రక్కలో బల్లెం పోటు పొడిచినప్పుడు, ఇప్పుడు ఎవరినన్నా పొడిస్తే రక్తం వస్తుంది, రక్తము నీళ్లును కారేనని ఉంది. రక్తము నీళ్ళు ఎందుకు వచ్చినాయి? రక్తము ఒక్క చుక్క లేకుండా అయిపోయిన తర్వాత అప్పుడు నీరు వస్తుంది. రక్తము నీళ్లు వచ్చినాయి అంటే ఇక బ్లడ్ ఒక డ్రాప్ కూడా లేదు ఆయనలోనే అర్థం. ఆ స్థితిలో ఆయనట బయటకు వచ్చి కాశ్మీర్ దాకానే అడిచిందంట. ఇక చూడండి, వాడిని హౌలగాడని తిట్టొద్దా మరి? చెప్పుతో కొట్టాలా, కానీ కొట్టను, ఎందుకంటే నా చెప్పు మురికైపోతుంది.
యేసయ్యను గూర్చి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడినోని కొట్టే కంటే ఓ పందిని కొడితే నా చెప్పుకు ఎక్కువ గౌరవం. స్టూపిడ్ ఫెలో, బేవకూఫ్, ఈడియట్. నోరు మూసుకో. నీకు తెలియదు యేసు శిలువ మీద నిజంగా చనిపోయాడు, నిజంగా తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వచ్చిందే ఎందుకు బాబు? చనిపోయి తిరిగి లేవడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరే బేవకూఫ్, యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోకపోతే ఋగ్వేదం అబద్ధమైపోతుంది. యేసు నిజముగా చనిపోయి లేవకపోతే ఋగ్వేదం అబద్ధమైపోతుంది. ఇంద్రుని మహాత్మ్యమును చూడండి. అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఈరోజు తిరిగి సజీవుడై ఉన్నాడని ఋగ్వేదం ఎవరిని గూర్చి ప్రవచించింది? దశావతారాలలో కానీ ఇంకా ఏ 33 కోట్ల మందిలో కానీ ఎవరైనా మరణించి లేచినట్టున్నదా మీ దగ్గర? భూమధ్యపురములో పుట్టిన విరాట్ పురుషుడు మరణించి లేస్తాడని వేదము చెప్పింది. యేసు మరణించకుండా నాటకమాడి దిగి వెళ్ళిపోతే నీ వేదం అబద్ధమైపోతుంది. వేదాలను మేము గౌరవిస్తున్నాం కనుక యేసు మరణించలేదని పిచ్చి కథలు చెప్పకు. వేదాన్ని గౌరవించు. యేసు మరణించి లేచాడని ఒప్పుకో, నమ్ముకో, పరలోకానికి వచ్చేసే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దారి లేదు, నువ్వెందుకు అనవసరంగా వృధా ప్రయాసపడతావు? యేసే రక్షణ మార్గం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్ని నామములకు పైన కలదు ఉన్నతం బగు యేసు నామము. అన్ని నామములకు పైన యేసు నామము. యేసు నామములో శక్తి కలదు. యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి గలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశ మందునా క్రిందున్న భూలోక మందున లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు एकैक रक्षण मार्ग. यीशु मसीह एकलौता उद्धार करता है, जन्नत में जाने का एकलौता मार्ग है, और कोई मार्ग नहीं है. ఇంకొక మార్గం లేదు, 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 లేదు. నువ్వు ఎందుకే మధ్యలో వేరే భాషలు మాట్లాడతావని అడిగాడు ఒక. అరే తెలుగు రానోడు ఉంటే వాడిని కూడా బుర్రకెక్కాలని చెప్తున్నా. అందరికి అర్థం కావాలా? ఇంకా అన్ని భాషల్లో చెప్తాం, మీరు చూస్తుండండి. చైనా భాష, జపాన్ భాష, అరబిక్ భాష, హర్ భాష మే బోలుంగా, ఆప్ దేఖ్తే రహో. ఎందుకంటే ఎవడు నశించుట దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆఫ్రికా తెగలకు వాళ్ళ భాషలో కూడా చెప్తాం. ఎస్, అవునా? అర్థం ఉల్లం పర్తి, అవునా కదా? ఎస్, we are going to preach the gospel to every person in his own language. ఎందుకంటే ఇంకో దారి లేదు బాబు. ఇంకో దారి ఉంటే మాకు తిప్పల అవసరం లేదు. ఎవరి దారిలో వాడు వస్తాడు. లేదే, ఈ దారిలోకి రాలేదు అంటే 100%గా నువ్వు నరకానికి పోతున్నావని అర్థం. మరి నువ్వంటే మాకు ప్రేమ. యేసుని నమ్మకపోతే పోయి ఎక్కడుంటావో మాకు తెలుసు. అయ్యో తమ్ముడు అక్కడికి పోవద్దని బాధపడుతున్నావు. ఇది పిచ్చిలాగా అనిపిస్తుంది నీకు.
అక్కడికి వెళ్ళి పడ్డ తర్వాత అందులో పడి కాలుతుంటే తెలుస్తారు వాళ్ళే కరెక్టరా అని. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు, ముందే ఆకులు పట్టుకుంటే చేతులు కాలకుండా ఉంటాయి. యేసే రక్షకుడని నరకంలో పడ్డ తర్వాత తెలుసుకోవద్దు, ముందు తెలుసుకుంటే అక్కడ పడకుండా ఉండొచ్చు. యేసే మార్గము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద బాగా గమనించాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఓపెన్ చేసి ముగించేస్తాను నేను, మీరే ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి. ఇది 1:30కి ముగిద్దాం అనుకున్నా, 1:30 అయింది ఇప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదికి ఆయన పంపించబడ్డాడు. ఏం చేయబడ్డాడు? తండ్రి రాలే, తండ్రి కుమారుని పంపి ఉన్నాడు. తండ్రియు పరిశుద్ధాత్మ కలిసి ఈయనను ఎందుకు పంపారు? ఒక పని మీద. ఆ పని ఏమిటంటే యజ్ఞము అని నేను చెప్పినాను. ఆ యజ్ఞములో 2 భాగములున్నవి. అది సబ్జెక్ట్. మీరు ఇంటికి పోయి ధ్యానం చేస్తున్నారో లేదో, మరి ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలా. ఇక్కడ ప్రసంగం ఇక్కడ నేను ముగిస్తా టైం అయిపోయిందని, కానీ అంశం అయిపోయిందని కాదు. టైం అయిపోయిందని ఆశీర్వాద ప్రార్థన చేసి భోంచేసి వెళ్ళిపోతాం. ఇంకా టాపిక్లో ఏం లేదని కాదు అనుకోకండి, ఇంకా 100 గంటలు చెప్పే టాపిక్ ఉంటుంది. కాబట్టి ఇంటికి వెళ్ళి కూడా బుర్రకాయ దీని మీద పెట్టాలి. చేయుటకు ఆయన భూమి మీదికి ఒక పనితో వచ్చాడు, ఒక పని చేయడానికి వచ్చాడు. అందులో 2 భాగములున్నవి. ఒకటి ఆయన మరణించి లేచుట, రెండవది ఆయన యందు విశ్వసించిన వారిలోని ఆదామును చంపి పునరుద్ధానము చెందించుట. మరణ పునరుద్ధాన అనుభవం ప్రతి భక్తునికి, ప్రతి విశ్వాసికి ఇచ్చుట. నేను చనిపోయాను, నేను ఇప్పుడు జీవించటం లేదని పౌలు అన్నాడే. యేసు మరణించి లేచాడు. ఆ మరణ అనుభవం పౌలుకు వచ్చింది, మళ్ళీ లేచిన అనుభవం కూడా పౌలుకు వచ్చింది. ఈ విషయాలన్నీ ఆయన ముందే ప్రకటించాడు. ఇదొక పెద్ద సబ్జెక్టు. నేను ఇప్పుడు చెప్పను, మీకు క్విజ్ అనుకోండి, మీకు ఒక అంశం ఇస్తున్నా. చచ్చిపోయినది మళ్ళీ బ్రతికించబడుతుంది. పునరుద్ధానాన్ని గూర్చి యేసయ్య మాట్లాడాడు. యోహాను సువార్తలో ఉంటుంది ఆ విషయం. ఇంటికి వెళ్ళినాక మీరు ధ్యానం ఇక్కడ మీరు వెతుక్కుంటే ఇంకా మీకు ప్రసంగం ఎక్కదు బుర్రకి. చనిపోయి తిరిగి లేచుటను గూర్చి ఆయన మాట్లాడాడు. ఆ మరణ పునరుద్ధానములు ప్రతి విశ్వాసికి ఇచ్చినప్పుడే దేహమును చంపకుండా అతనిలోని స్వార్థమును ప్రాచీన స్వభావమును సిలువ వేసి మళ్ళీ బ్రతికించినప్పుడే సిలువ యజ్ఞము సార్థకమవుతుంది, విజయవంతమవుతుంది, సంపూర్ణమవుతుంది. నీవు నాకు అప్పగించిన పని ఏంటంటే, నేను మరణించి లేవడం ద్వారా నరకము నుండి వీళ్ళని తప్పించాలి. అట్లా మరణించి లేచిన అనుభవం ఒక్కొక్కడికి కూడా రావాలి. అప్పుడే వీళ్ళందరూ సంపూర్ణంగా విమోచింపబడ్డట్టు. ఆయన శిలువ యజ్ఞం జరగకముందే జరిగిందని చెప్పాడు. ఎందుకు? ఆయన చెప్పటమే చేయడం కాబట్టి. అట్లాగే మన మరణ పునరుద్ధానాలు కూడా ఆయన చెప్పేశాడు గనక నేనైతే సంపూర్ణంగా జరిగించానని చెప్తున్నాడు. ఆయన మరణించి లేవడమే కాదు, కంప్లీట్ అయింది. నేను మరణించి లేవడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే నన్ను వెంబడింపగోరువాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి.
అంటే సిలువ అంటే దాని మీద నువ్వు మరణిస్తావని అర్థం. యేసయ్య సిలువను మోసాడు, దాని మీదనే ఆయనను చంపేశారు. నువ్వు సిలువను మోస్తావు, దాని మీదనే చచ్చిపోతావు. నేను చెప్పాను, చనిపోవాలి, మళ్ళీ లేవాలి. కనుక తండ్రి నేను చనిపోయి లేవడానికి నన్ను పంపించారు. మీరిద్దరు విశ్వాసులందరూ కూడా చనిపోయి లేవడానికి నన్ను పంపించారు. ఇది సంపూర్ణంగా జరిగిపోయింది, ఎందుకంటే సంపూర్ణంగా నేను ప్రకటించాను. అది విషయం. అర్థమైందా? ధ్యానం చేయండి, దేవుడు మీతో మాట్లాడతాడు, తప్పక మాట్లాడతాడు. భక్తితో మోకరించండి, కన్నీళ్లతో ప్రార్థించండి, దేవుడు మాట్లాడతాడు. ధన్యకరమైన అనుభవం అది. దేవునికి దూరం ఎందుకు ఉంటారండి? ఆయన కౌగిట్లోకి వెళ్ళిపోండి, చచ్చుకొని వెళ్ళిపోండి. ఆయన తోసేయుడు. నా యుద్ధకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము తులసిపోయినన్నాడు. ప్రియులారా, ఇప్పుడు ప్రసంగం ముగిస్తున్నా. యేసు ప్రభు వారు ఈ భూమి మీదికి వచ్చిన పని ఏంటంటే, తాను శిలువ మీద చావటమే కాదు, ఆదాము పిల్లలందరినీ కూడా ఆయన అంతరంగ స్వభావమును చంపడం, ఆదాము పిల్లలందరి ప్రాచీన స్వభావమును చంపడం, అందుకొచ్చాడు. అయితే పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. అసలు ఇవాళ రావద్దు అనుకున్న చర్చికి, తెలుసా మీకు? ఎందుకంటే బాధతో ఎందుకు, నేను బాగా అలసిపోయా, నేను చాలా అలసిపోయా. ఈ మధ్య బాగా ప్రయాణాలు, జమ్మూ కాశ్మీరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఎక్కడెక్కడ తిరిగి రోజు 3-4 కూటాలు. నిన్న 4 వేరు వేరు అకేషన్స్. ఇటు BHL, ఇటు ఉస్మానియా యూనివర్సిటీ, మళ్ళీ హబ్సిగూడలో పెళ్ళి, అవన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయి. నాకంత బలము ఒకప్పట్లాగా లేదు. చాలాసార్లు ఇంట్లో అమ్మా నాకు ముడుచుకొని పడుకోవాలని ఉందమ్మా, ఎక్కడికి వెళ్ళాలని లేదు అంటుంటా ఇంట్లో. మళ్ళీ జూలు దులుపుకున్నట్టుగా వెళ్ళి నో దేవుని పని చేయాలి, మళ్ళీ లేని బలం తెచ్చుకొని మళ్ళీ పరిగెడుతుంటా. ఇవాళ పొద్దున్నుండి అనిపించింది, ఏం ఉద్ధరించడానికి, ఎందుకు ఇంత కష్టపడాలి? ఇప్పుడు నేను వెళ్ళాలి అని వెళ్ళి మాత్రమే ఉద్ధరించినట్టు, ఇంత కష్టపడి వెళ్ళి ప్రసంగాలు చేసి కూడా ఏం సాధించాను? లేదు, క్రిస్టఫర్ గారు చెప్పిన దానికంటే ఆయన ఎట్టన్నా అసోసియేట్ పాస్టర్. తిమోతి, పౌలు తిమోతి సరి సమానంగా ఉండదు కదా. పౌల్ లెవెల్ పౌల్దే, తిమోతి లెవెల్ తిమోతిదే. అయ్యగారు చెప్తే ఇంకా బాగుంటుంది. అవును, మరి ఇంకా బాగుండి కూడా ఉద్ధరించిందే ఉంది. ఎంతో బాగుండి ఎన్నో మర్మాలు చెప్పి నవ్వించి ఆధారాలు చూపి ఏమీ సాధించాను? అసలు ఇన్ని ప్రసంగాలు, ఇన్ని మర్మాలు విన్న వారిలో ఎవరైనా సిలువ పని చేసిందా? బేసిక్స్ అసలు ఇంకా రానే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరిలో సిలువ అనేది పనిచేసి వారి స్వచిత్తము చచ్చిపోతుందో వారిలో ఉండే ముఖ్య లక్షణం తన్ను తాను ఉపేక్షించుకోవడం. నేను ముఖ్యం కాదు అనుకున్నోళ్ళు ఎక్కడా, నేనే ముఖ్యం, బుర్రకి ఎక్కడం లేదు, మార్పు రావడం లేదు. ఇటీవల నేను చాలా మీటింగ్స్లో వాక్యం చెప్పిన తర్వాత నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను అలసిపోయి ఉన్నాను, వెళ్ళి కొంచెం పడుకోవాలి అని దిగితే జమ్మని మోగుతారు మనుషులు ప్రార్థన కొరకు. నాకు చేత కాదు
అయినా సరే దేవుని బిడ్డలు వచ్చారు, వాళ్ళ కొరకే నేను బ్రతుకుతున్నాను. సరేలేంటమ్మా ప్రార్థన చేస్తారండి నేనే పిలిచి ఏమైంది నీకు, ఏమైంది అని ప్రార్థన చేసి అడుగు అంటే ఏదో నా సమస్య ఇదని చెప్తారు. పిల్లలు లేరు అంటారు ఒకరు, గుండెలో నొప్పి అంటారు ఒకరు, ఆ నొప్పి ఈ నొప్పి చెప్తారు. అప్పులలో మునిగిపోయామండి, మా ఆయన ఇంకా మారలేదండి, కొడతాడండి, ఎన్నో సమస్యలు. అడిగి ప్రార్థన చేయాలి కదా. అడిగి సిలువ గుర్తేసి ప్రార్థన చేస్తుంటే ఈమె మాట్లాడుతూనే ఉంటే ఇంకొక ఆమె మధ్యలో కొబ్బరి నూనె సీసా పెడుతుంది, నా కొరకు ప్రార్థన చేయాలి. మరి ఇక్కడ ఏం నడుస్తుందమ్మా, ఏం నడుస్తుంది ఇక్కడ? ఆమె బాధ చెబుతుంది, దైవజనుడు వింటున్నాడు, అర్థం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు వెయిట్ చేయాలి కదా. అంటే ఇది ఆమెకేం బాధ ఉన్నదో ఈయనేం చేస్తున్నా నాకు అవసరం లేదు, తొందరగా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయవా అని ఏదో మంత్రం చేసి పంపి అన్నట్టు. నాకు బాధ ఉండొచ్చు కానీ ఆమె బాధ తీరాలి నాకంటే ముందని లేదే. నాకు సమస్య ఉండొచ్చు, నా సమస్య కంటే ఆమె సమస్య తీరడం ముఖ్యం లేదే. ఇంకా నేను ముఖ్యం, నేను ముఖ్యం, నేను ముఖ్యం అనేదే ఉంది. మరి ఎందుకు ఇంతసేపు ప్రసంగం చేశాను? నేను కోపడ్డాను. అమ్మా ఇన్ని మర్మాలు విన్నావు, మా తల్లి ఏదో బాధ చెప్తుంది, నువ్వు కూడా విని అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు కూడా కళ్ళు మూసుకొని భక్తిగా అవును తండ్రి ఆమెన్ అని అనలేవే. గుడ్లు తెరుచుకొని చూస్తూ ఉంటాం. ఆమె కొరకు ప్రార్థన చేస్తుంటే వేరే వీళ్ళు చూస్తూ ఉంటారు. ఆ బాధ పోవాలని నేను కూడా అడుగుదాం అని ఎందుకు లేదు? లేదు, భక్తి ఏదమ్మా, ఏమి నేర్చుకున్నారు? నేను ఈ వయసులో ఈ ఆరోగ్య స్థితిలో నేను 1000 మైళ్ళు ప్రయాణం చేసి నిద్ర లేకుండా అందరి బాధలు నా బాధలు అనుకొని రాత్రి 1-2 గంటలు కూడా పడుకోవట్లేదు నేను. ఏం చేసి ఏం నేర్చుకున్నారు నన్ను చూసి? అంటే నేను ముఖ్యం కాదనేది లేదు, నేనే ముఖ్యం అనేది ఉన్న తరువాత మరి ఎవరి కొరకు నేను ప్రసంగాలు చేయాలి? ఎందుకు నన్ను నేను ఇంత నిర్లక్ష్యం చేసుకోవాలి? ఇంకొకటి, సిలువ ఎవరిలో అహాన్ని చంపేసిందో వాడికుండే 2వ లక్షణం నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే మాట నెరవేర్చటం. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రతి సన్నివేశంలో వాళ్ళ స్థానములో నేనే ఉంటే ఏం జరుగుతుంది? ప్రతి సన్నివేశంలో వాళ్ళ ప్లేస్లో నేనుంటే ఎలా ఉంటుంది? ఎవరు అనుకుంటున్నారు అలాగా? అప్పుల పాలైపోయిన కొందరిని వాడిని నేరస్తుండి చూసినట్టు చూస్తున్నారు. దేవుని కొరకు ఏదో సాక్షిగా జీవిద్దామని తాపత్రయపడి ఎవడో మోసం చేసినందుకు అప్పుల పాలైపోతే వాడిని గేలి చేస్తున్నారు, అవమానిస్తున్నారు. అప్పులు చేసుకొని తప్పించుకు తిరుగుతున్నాడు రా అని సత్య సంబంధులు మాట్లాడుతున్నారు. సానుభూతి లేదే. అయ్యో తమ్ముడు ఇలా దెబ్బతిన్నావా, నువ్వు సత్యం కోసం నిలబడ్డందుకు దుష్టుడు ఇలా దెబ్బతీసాడు నిన్ను. సర్లే అప్పెంత పని, అది అందరం కలిసి ఏదో మనం తల చేద్దాం, లేకపోతే అయ్యగారే చూసుకుంటాడు ఒక టైం వచ్చినప్పుడు, దీన్ని మేము కాపాడుకుంటాం. నువ్వు నిరాశపడకు తమ్ముడు, మేము ఉన్నామని ధైర్యపరిచేది లేదు. దేవుని కొరకు ఏదో సేవ చేద్దాం, సత్యం కొరకు పోరాడదామని శక్తికి మించి దేవుని కొరకు పరిగెడుతుంటే అతన్ని ఒకడు మోసం చేశాడు.
ఇతను అప్పుల పాలైపోయాడు. అతన్ని మిగతా వాళ్ళు ఇన్సల్ట్ చేయడం, గుసగుసలాడుకోవడం, చాలా అప్పులైపోయినట్టు కదా. అవును కదా, ఈ మధ్య తప్పించుకొని తిరుగుతున్నాడు. ఏదో నేరస్తుని గూర్చి మాట్లాడినట్లు. దేవుని కొరకు అప్పుల పాలైన నుండి సన్మానం చేయాలి నీకు బుద్ధి సరిగా ఉంటే. దేవుని కొరకు అప్పుల పాలైన నుండి కాళ్ళు బిసుకాలి నువ్వు మనిషివైతే. దేవుని కొరకు అప్పుల పాలైన నుండి ఏదో ఒక వ్యభిచారిని చూసినట్టు చూస్తారా? ఏమి సత్యం నేర్చుకున్నారు? అదే ప్లేస్లో నేనుంటే అని అనుకోలేదే. దేవుని కొరకు నేను పని చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒక దుర్మార్గుడు ఎవడో మోసం చేసి నేనే 50 లక్షల అప్పులో మునిగిపోతే అప్పుడు నన్నందరూ గేలి చేస్తే నాకు ఎలా ఉంటుంది అని అనుకోలేదు. ఆ సౌజన్యము లేదు, ఆ సంస్కారము లేదు, ఆ నిస్వార్థ గుణము లేదు, అదే నేనైతే అని ఆలోచించే న్యాయము లేదు. ఎవరిని గౌరవిస్తారంటే ఏ అప్పు ఉండకూడదు, ఏ ప్రాబ్లం ఉండకూడదు, వెల్ సెటిల్డ్గా మంచి ఆస్తిపాస్తులు కలిగి ఆరోగ్యం కలిగి మంచిగా ఉన్నోడిని వీటండి బిలీవర్ అంటే ఇలాగ ఉండాలి అంటారు. మరి మీరంటే మీరనే కాదు, ఈ తరం క్రైస్తవులు మాసిదోనియా సంఘాల వాళ్ళను గౌరవించే వాళ్ళేనా? నాకు ఉదయం లేచినప్పటి నుంచి చాలా బాధగా ఉంది. అసలు ఎందుకులే ప్రభా సేవకి, ఎందుకులే నాయన, ఎటన్నా వెళ్ళిపోతాను, ఎక్కడికన్నా వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను ప్రశాంతంగా అన్నంత వైరాగ్యం వచ్చేసింది. నేను అలాంటి సహోదరుల మీద జాలిపడి దేవుని కొరకు అప్పుల పాలైన వాళ్ళు నాకు ఫోన్ చేస్తే, వీడు ఎందుకు అయ్యాడో నాకు తెలుసు. వాడు తాగి జూదమాడి వేశ్యలతో తిరిగినందుకు అప్పులు కాలేదు. దేవుని కొరకు సువార్త ప్రకటిద్దాం అనుకొని అప్పుల పాలయ్యాడు గనుక ఇంత వడ్డీ కట్టాలన్నా, ఇంత అప్పులు అంటే నేను రహస్యంగా సహాయం చేస్తున్నాను. ఒక్కడికి ఇద్దరికి కాదు, అనేక మందికి. అందుకే నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదు. ఎందుకంటే నాకు నేను ముఖ్యం కాదు, నాకు నా గౌరవం ముఖ్యం కాదు, నాకు నా సుఖం ముఖ్యం కాదు. ఎందుకండి ఇన్ని ప్రయాణాలు, ఇన్ని ప్రసంగాలు అవసరమా? ఆరోగ్యమే లేదు కదా అని అడిగారు నన్ను ఈ మధ్య. నేనన్నాను, పోనీలే బ్రదర్, ఆరోగ్యం లేకపోతే పోయింది, ప్రాణమైతే ఉందిగా, కంఠంలో ఊపిరైతే ఉందిగా, అది ఉన్నంతసేపు చెబుదాం, అది ఆగిపోతే ఎవడేం చేయలేడుగా అన్నాను. అన్నందుకు నాకు పెద్ద సంతోషం లేదు, ఇలా అనేవాళ్ళని నేను తయారు చేయలేకపోయాను అని వేదన. ప్రియులారా, యేసు భూమి మీదకి వచ్చిన పని యేసులాంటి వాళ్ళని తయారు చేయటానికి. పౌలుని తయారు చేశాడు. అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారులేండి. కానీ మనము కూడా పౌలు అడుగు జాడల్లో, యేసు అడుగు జాడల్లో నడిస్తే అన్యాయం అయిపోతున్న వాళ్ళు, అన్యాయంగా బాధలు పడుతున్న వాళ్ళను గేలి చేయటం కాదు, వాళ్ళ స్థానంలో మనమే ఉన్నామనుకొని స్పందించాలి. అది లేని నాడు క్రైస్తవ జీవితం ఎందుకు, వాక్య మర్మాలు ఎందుకు? ఎందుకండి శుద్ధ దండగా లక్షలు కోట్లు పెట్టి చర్చిలు కట్టడం ఎందుకు, గుడులు కట్టడం ఎందుకు? ఎందుకు ఈ క్రిస్మస్ పండుగలు? అయ్యో, దేవుని కొరకు అప్పులు పాలైపోయావు తమ్ముడు, ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటా, లేకపోతే ప్రార్థన చేద్దాం, దేవుడు ఉన్నాడు అని ఆదరణ మాట లేదే. ఒక దొంగను చూసినట్టు చూస్తున్నారు.
సిగ్గులేదా? బైబిల్ పట్టుకు తిరగడానికి సిగ్గులేదా? ఒకని మీద నింద రాగానే ఎవడో వేడొక పిచ్చి కూత కారు కూత కూసాడు ఎవడో. నింద రాగానే అదిగో అందరూ ఇలాగ అనుకుంటున్నారు, అతనితో మనం దూరం ఉండాలి అనుకుంటావు. బుద్ధిహీనుడా, యోసేపు జీవించిన కాలంలో నీవు ఐగుప్తులో ఉంటే యోసేపును కూడా ఇలాగే అంటావుగా. అదేమో సార్, మరి మనకెందుకు వచ్చిన గొడవ అనవసరంగా. అలా యజమానురాలి కేసు పెట్టింది ఆయన మీద వచ్చి మీద పడ్డాడట. చాలా చెడ్డగా వారుతుంది అతని మీద. అతని సంగతి పట్టించుకోవద్దు, అతని దగ్గరికి వెళ్ళొద్దు. యోసేపు మీద పోతీఫరు భార్య నింద మోపింది. ఐగుప్తులో ఆ రోజు నువ్వు బ్రతుకుంటే, యోసేపు ధైర్యంగా ఉండు నాయన, నేనున్నా నీకోసం అంటావా, లేకుంటే ముఖం చాటేస్తావా? నింద పాలైన వాడు ఒకవేళ అది అన్యాయంగా సువార్త కొరకు నింద మోస్తున్నాడేమో, సువార్త విరోధులు సృష్టించారేమో, సువార్త నాపటానికి నింద సాతానే సృష్టించాడేమో. ఎందుకు నేను అసలు విషయం తెలుసుకోకూడదు? ఎందుకు అనవసరంగా నీతులు మాట్లాడి సువార్తను ఎందుకు అడ్డగించాలి అనే సంస్కారం ఎందుకు లేదు? సంస్కారవంతులను తయారు చేయలేనప్పుడు, నిస్వార్థపరులను తయారు చేయలేనప్పుడు, ధనాపేక్ష లేని వారిని తయారు చేయలేనప్పుడు, తమ్మును తాము వలె ఎదుటివాడిని ప్రేమించగలిగే వాళ్లను తయారు చేయలేనప్పుడు, క్రిస్మస్ పండగలు ఎందుకు, క్రైస్తవ సంఘాలు ఎందుకు, గంటల తరబడి ప్రసంగాలు ఎందుకు, మేము ఉద్యోగాలు వదిలిపెట్టి దెబ్బలు తిని నెత్తురు చిందించి బ్రతుకే లేకుండా త్యాగం చేసుకోవడం ఎందుకు 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 ఎందుకండి? చేయుటకు తండ్రి పరిశుద్ధాత్మ యేసుకు ఏ పని అప్పగించారో ఆ పని ఆయన ప్రకటించాడు. నేను చచ్చిపోతానన్నాడు, మీరు చావాలన్నాడు. ఆయన చనిపోవడం నెరవేరింది, విశ్వాసులు చావడం ఇంకా నెరవేరలేదు. కొందరిలో నెరవేరింది అంతే, చాలామంది ఇంకా బ్రతికే ఉన్నారు. కాబట్టి అంతటను అందరూ మారు మనస్సు పొందాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. కొత్త సంవత్సరంలోకి వెళ్ళక ముందు 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకోండి. యేసయ్యా, నీ శిలువ శక్తి చేత నాలోని ప్రాచీన స్వభావాన్ని చంపేసాయి, స్వార్థాన్ని చంపేసాయి, నేను ముఖ్యము కాదు అనుకునే కొత్త జీవాన్ని నాలో ప్రవేశపెట్టు. నా సుఖము నా ఘనత ముఖ్యము కాదు అనుకునే క్రీస్తు మనస్సు నాలో ప్రవేశపెట్టు. చేయుటకు నీవు వచ్చిన పని ఇదే కదా, ఈ పని నాలో నెరవేర్చయ్యా అని అడుగుదాం. ఇంకా 3 గంటలు చెప్పినా ఇదే విషయం. ప్రార్థన చేసుకుందాం రండి.